ఈరోజు మాఘశుద్ధ విధి సందర్భంగా అమ్మవారి ఆత్మార్పణ చేసినటువంటి రోజు. ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి అమ్మవారికి శ్రీ వాసవి అమ్మవారికి ఈ రోజునే విశేష పంచామృతాభిషేకాలు ఉదయం తెల్లవారుజాము నుంచి జరిగాయి వరకు. అనంతరం అమ్మవారిని ఊరేగింపుగా భద్రనామాలయం వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి 102 కలశలతోటి అమ్మవారు తిరిగి ఆలయానికి చేరి ఈరోజు ఇప్పటి నుంచి మళ్ళీ 10 గంటల లగాయితూ 102 హోమకుండాత్మక కార్యక్రమాలు నిర్వహించుతున్నారు. ఈ కార్యక్రమాలు ఇంచుమించుగా 3 గంటల సేపు ఈ హోమ కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం 12 గంటలకి పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత భక్తులు దీక్షా విరమణ కార్యక్రమాలు ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులతోటి ఈరోజు దేవాలయం అంతా కూడా చాలా కిటకిటలాడుతూ స్వామివారి అమ్మవారి దర్శనాలు పొద్దు నుంచి కూడా విశేషంగా భక్తులు కాక జనాలు ఈ భక్తులు దర్శనాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడే హోమకుండ కార్యక్రమం ప్రారంభమైంది. ఇది అనంతరం పూర్ణాహుతి. నేను త్రిశూర్ జిల్లా కలెక్టర్గా చేస్తున్నాను. ఈరోజు వాసవి అమ్మవారి ఆహుతి దివసం సందర్భంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. లాస్ట్ 6 yearsలో ఈ గుడిలో చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి. చూసి చాలా సంతోషం అనిపించింది. అండ్ వచ్చిన భక్తులందరికీ కూడా గుడి మేనేజ్మెంట్ మంచిగా అరేంజ్మెంట్స్ చేసింది. ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.